నీ పరిస్థితి ఏంటంటే ఈరోజు జనాల్ని ఎట్లా లీడ్ చేస్తున్నావంటే నెక్స్ట్ టైం పులివెందుల్లో కూడా నీకు ఓట్లు పడకుండా చేసుకునే రీతిలో నువ్వు పయనిస్తున్నావు ఈరోజు కాదా. అందరూ ధైర్యంగా వెళ్తారు అసెంబ్లీకి. 11 స్థానాలు 1994లో కాంగ్రెస్కి స్థానాలు తక్కువ ఉంటే వాళ్ళకైనా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కూర్చున్నారు అలాగే. ప్రతిపక్ష హోదాని అడుక్కు తినకూడదు ఎప్పుడు, ఓపెన్గా చెప్తున్నాను. అడుక్కు తిండి దేబిస్తుంటే జనాల డెసిషన్ని కూడా నాకు కొంచెం ఇవ్వ నీ ప్రజల్ని అడిగి కోర్టులను అడిగి ఈ అడుక్కు తినే రకం చూస్తుంటే నువ్వెక్కడ నాయకుడివి? నీ పార్టీ ఎంత బలహీనమైపోతుంది. నీ మాటిని రాని ఆ 10 మంది చెంచాల్లాగా బిహేవ్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఏమనాలి? మీరందరూ ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజానేతలు. మిమ్మల్ని చూసి ఆదర్శంగా రియాక్ట్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి వారానికి సోమవారం వచ్చి శుక్రవారం వెళ్ళిపోతాడు ఎలంక ప్యాలెస్కి. తాడేపల్లిలో వచ్చినప్పుడు ప్రెస్ మీట్ అది. ఆ మిగతా 10 మంది పేర్లు ఎవరికి తెలియవు ఆ 10 మంది పేర్లు. వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారని కూడా మేము యూట్యూబ్లో ఫాలో అవ్వాలి. చేయి గవర్నెన్స్ అంతా యూట్యూబ్లో, ట్విట్టర్లో, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ట్రోల్లో. ఏం పొలిటీషియన్ వయ్యా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ప్రెస్ మీట్ పెడతావా? ప్రెస్ మీట్లో కూడా ఎవడు ఉండడు. నాకు తెలిసిన అసలు ఎవడు ఉండడు అక్కడ ప్రెస్ మీట్లో. అందరూ కూర్చొని లైవ్ లింక్లు వేసుకుని పడేయడమే ఆ ప్రెస్ మీట్ అనేది. నిన్ను ప్రెస్ ఇచ్చేవాడు ఎవడున్నాడు ఆ ప్రెస్ మీట్లో? స్పీచ్ అని చెప్పుకో.